అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. హలో అందరికీ, మేము ఈ వీడియోలో అరుణాచలం ఎలా వెళ్ళాము, ఈ ట్రిప్ ఎలా జరిగింది అక్కడ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మేము ఉండేది విజయవాడ అండి. మనకి ఇక్కడ నుండి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. సో మేము ఫస్ట్ విజయవాడ బస్ స్టాండ్ నుండి బస్సు ఎక్కి గుంటూరుకి వెళ్ళాము. అక్కడ నుండి గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్ళాము. మా ట్రైన్ అయితే నైట్ 11:30కి, కానీ ఈ ట్రైన్ అయితే స్పెషల్ ట్రైన్, బట్ చాలా అంటే చాలా లేట్గా వచ్చింది. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 3 AM వచ్చింది ట్రైన్. ఈ ట్రైన్ జర్నీలో అయితే అక్కడక్కడ ట్రైన్ పడతా ఉంది. మేమైతే ఇంకా ఫైనల్గా అరుణాచలం వచ్చేసాము. కానీ ఈ ట్రైన్ చాలా లేట్గా వచ్చిందండి, 3 hours. మేము దిగాకైతే అక్కడ ఫుల్ రెయిన్ అండి. మేమైతే ముందుగానే రూమ్ బుక్ చేసుకున్నాము అరుణాచలంలో, రైల్వే స్టేషన్కి దగ్గరలోనే. ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నామంటే ఓలా కానీ ఊబర్లో కానీ ఒక్కటి బుక్ కాలేదు. అందులోనూ అక్కడ ఓలా సర్వీసెస్ అసలు లేవండి. మాకైతే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఆ బస్సు ఎక్కుదామన్నా కానీ ఒక్క బస్సు కూడా రాలేదు. ఆటోస్ అయితే ఉంటున్నాయి, బట్ వాళ్ళ లాంగ్వేజ్ మాకైతే అర్థం కాలేదు, మా లాంగ్వేజ్ కూడా వాళ్ళకి అర్థం కాలేదండి. రూట్ చూపించినా కానీ వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. ఆ లొకేషన్ కూడా రాంగ్ అని చెప్తున్నారు. ఫైనల్గా వెయిట్ చేసి ఒక ఆటో అయితే దొరికింది. మేమైతే రూమ్కి వెళ్ళాము. మేమైతే రెడీ అయ్యి ఇంకా దర్శనానికి వెళ్దాం అనుకున్నామండి. కానీ రెయిన్ అయితే చాలా బాగా పడింది. అందులోనూ టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారండి 8 కల్లా. మాకైతే కొంచెం భయంగానే అనిపించిందండి, అక్కడ రెయిన్లో గిరి ప్రదక్షిణ చేస్తామో లేదో అని. కానీ అక్కడికి వచ్చిన భక్తులందరూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు ఆ రెయిన్లోనే. మేము కూడా అలానే రెయిన్ కోట్స్ తీసుకొని మా ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. కరెక్ట్గా నైట్ 8:30కి స్టార్ట్ చేసామండి రెయిన్లో. ఈ ప్రదక్షిణ దారిలోనే అష్టలింగాలు అనేవి కనిపిస్తాయి. మేము ఇంకా దర్శనం చేసుకున్నాము. ఈ గిరి ప్రదక్షిణ అయ్యేసరికి మాకు నైట్ 2:30 అయిందండి. అక్కడ నుండి రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వచ్చేసాము.
దర్శనం అయితే బాగా జరిగిందండి. దర్శనానికి 2.5 hours టైం పట్టింది. మా దర్శనం అయిపోయాక వెంటనే మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. మేము ఏదైతే ట్రైన్కి వచ్చామో సేమ్ అదే ట్రైన్ అండి. మళ్ళీ గుంటూరుకే వెళ్తుంది ఈ ట్రైన్. మళ్ళీ గుంటూరు నుంచి విజయవాడ వచ్చామండి మేమైతే. సో ఇది అండి మా అరుణాచలం ట్రిప్.